రంగా హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డే 1 మనం హైదరాబాద్ టు వరంగల్ చూస్తున్నాం. వరంగల్లో కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అవి కవర్ చేసుకుని నైట్కి లక్నవరంలో స్టే చేస్తాం. డే 2 ముత్యాలధార వాటర్ ఫాల్, 5 కిలోమీటర్స్ ట్రెక్ ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసాం, బాగుంది. మీరు ఎప్పుడన్నా వస్తే ట్రై చేయండి. ఇప్పుడే కార్ పార్క్ చేసి 1000 పిల్లర్ టెంపుల్కి వచ్చాం. ఇది కాకతీయులు కట్టించిన ఫస్ట్ టెంపుల్. ఇక్కడ ఒకే గోపురంలో శివుడు, విష్ణుమూర్తి, సూర్యదేవుడు ముగ్గురు ఉంటారు. ఈ గోపురం ఆపోజిట్లోనే ఈ నంది విగ్రహం. ఢిల్లీ సుల్తాన్లు 6 టైమ్స్ కాకతీయుల మీద దండయాత్ర చేశారు. 7th టైం చేసినప్పుడు ఈ టెంపుల్ని ధ్వంసం చేశారు. అప్పుడే ఇందులో ఉన్న విష్ణుమూర్తి, సూర్యదేవుడి విగ్రహాలు గోల్డ్ కన్నా ఎక్కువ కాస్ట్ అని తెలిసి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. అక్కడి నుంచి 2 కిలోమీటర్స్లో ఉన్న భద్రకాళి టెంపుల్కి వచ్చాం. అక్కడ నుంచి 7 కిలోమీటర్స్లో ఉన్న వరంగల్ ఫోర్ట్కి వచ్చాం. పర్ హెడ్ 20 రూపీస్ టికెట్ తీసుకున్నారు. వరంగల్లో లంచ్ చేసేసి 65 కిలోమీటర్స్లో ఉన్న రామప్ప టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. రామప్ప టెంపుల్కి వచ్చేసాం. మన 2 తెలుగు స్టేట్స్లో వన్ అండ్ ఓన్లీ యునెస్కో హెరిటేజ్ సైట్ ఇది. ఎందుకో చూసాక మీకే అర్థమవుతుంది. టెంపుల్కి మెయిన్ అట్రాక్షన్ ఈ విగ్రహాలే. బ్లాక్ బసాల్ట్ అనే హార్డ్ రాక్తో చేశారు, అయినా చాలా డీటెయిల్గా ఉంటుంది ప్రతి విగ్రహం. 800 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ ఇది. అప్పట్లోనే కాకతీయులు ఫ్లోటింగ్ బ్రిక్స్ తయారు చేసి టెంపుల్ గోపురం వెయిట్ ఎక్కువ అవ్వకుండా ఫ్లోటింగ్ బ్రిక్స్తో బిల్డ్ చేశారు. టెంపుల్ బేస్ కూడా శాండ్ బాక్స్ టెక్నాలజీతో కట్టారు. ఎన్ని భూకంపాలు వచ్చినా స్టిల్ టెంపుల్ ఎలాగే ఉంది. టెంపుల్ నుంచి 28 కిలోమీటర్స్ లక్నవరంలో రూమ్స్ తీసుకున్నాం. అక్కడికి స్టార్ట్ అయిపోయాం. దారిలో మంచి లొకేషన్ కనిపిస్తే కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసాం.
యాక్చువల్లీ లక్నవరంలో మేము రూమ్స్ బుక్ చేసుకున్నాం. ఒక 2 weeks ముందే బుక్ చేసుకున్నాం. సో లేట్ అయిపోయింది ఇక్కడికి వచ్చినప్పటికి. వెళ్ళిపోదాం రూమ్కి. రూమ్ మీకు చూపిస్తా, రూమ్కి వెళ్ళాక ఎలా ఉన్నాయి రూమ్స్. వ్యూ చూపిస్తా. వా, ఇప్పుడైతే ఏం వ్యూ కనిపించట్లే, మీకు మార్నింగ్ చూపిస్తా వ్యూ. ఎర్లీ మార్నింగ్ లేచి వ్యూ చూద్దాం. ఇదైతే రూమ్ అయితే చాలా బాగుంది, నాన్ ఏసీ దట్టు, చాలా బాగుంది. మార్నింగ్ వ్యూ చూపిస్తా అన్నాను కదా, చూడండి మా రూమ్ నుంచి. క్రేజీ అసలు, వర్షం పడుతుంది లైట్గా. మేము ఉంటుంది ఒక చిన్న ఐలాండ్, అలా బయటికి వచ్చాం. వెదర్ అయితే క్రేజీ ఉంది అసలు, చిన్నగా వర్షం పడుతుంది. అంటే నడవనికి వస్తుందా బండ్లు కానీ బండ్లా? బోటింగ్ ప్రెసెంట్ అయితే లేదు. మార్నింగ్ 9:30 to 5:30 టైమింగ్స్ అంట. మీరు వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడే రూమ్ చెక్అవుట్ చేసాం. ఈరోజు మనం వాటర్ ఫాల్కి వెళ్తున్నాం, ముత్యాలధార వాటర్ ఫాల్. మీకు చూపిస్తా. 5 kilometers ట్రెక్ ఉంటుంది. ఇక్కడ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి, వెదర్ కూడా చాలా బాగుంది. చూడండి ఎంత ప్లేస్ అంత బాగుందో, ఎవరు లేకుండా ప్రశాంతంగా ఉన్న ప్లేస్. చాలా బాగుంది. కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి 95 kilometers ముత్యాలధార వాటర్ ఫాల్స్. మధ్యలో చిన్న ఫారెస్ట్ కూడా తగులుతుంది. చాలా బాగుంటాయి రోడ్స్ అన్ని. ముత్యాలధారకి ఇంకా ఒక 2 kilometers దూరంలో ఉన్నాం. ఇక్కడ లోకల్స్ వాళ్ళని అడిగి వచ్చాము, ఇంత దూరం ఉందా లేదా వాటర్ ఫాల్, వాటర్ వస్తుందా లేదా అడిగాము. ఉందా అన్నారు. అక్కడికి వెళ్ళాక ఎవరైనా ఆపేస్తారా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. చూద్దాం ఆపేస్తారో మనల్ని ఆపుతారో లేదో. గాయస్ ఇప్పుడే చికెన్ తీసుకున్నాము. పోలీసులు అయితే ఇంకా రాలేదంట. లోపలికి వెళ్ళిపోదాం ఎలా ఉంటుందో ఫస్ట్. గాయస్ అక్కడికి వెళ్ళాము. కరెక్ట్గా ఒక అంకుల్ని అడుగుతున్నాము ఇలా వెళ్ళొచ్చా, ఎలా ఉంటుందో ఏంటా అని. ఆ అంకుల్ ఆపోజిట్లోనే ఫారెస్ట్ ఆఫీసర్ ఉన్నాడు. ఇలా వెళ్తామంటే ఒప్పుకోలేదు అసలు. చాలా రిక్వెస్ట్ చేసాము. వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఒక 10 before అయితే వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు 10 before రావడానికి ట్రై చేయండి. టోటల్లీ అన్అఫీషియల్గా వెళ్ళాలి ఒకవేళ వెళ్దాము అనుకుంటే మాత్రం. సో ఇక్కడ ఇంకొక వాటర్ ఫాల్ ఉంది వంశీ, ఏంటది? మహితాపురం వాటర్ ఫాల్స్. అక్కడి నుంచి 17 kilometers ఉంది, అక్కడికి వెళ్తున్నాము. మ్యాప్లో చూసుకుని ఎక్కడి వరకు వచ్చేసాం. బ్యాక్ సైడ్ పొలంలో వర్క్ చేస్తున్నారు కదా, వాళ్ళకి అడిగితే 3 kilometers అన్నారు. ఇంకా మా థింగ్స్ అన్ని తీసుకుని స్టార్ట్ అయిపోయాం. అన్నా ఎటు పోవాలి? ఎట్లా అన్నా అడవిలాగుంది ఏమన్నా, లేకపోతే నడవచ్చా? అంటే నడవనికి వస్తుందా బండ్లు కానీ? బండ్లా? మొత్తం అడిగే. ఓకే సరే తాత. ఎంత దూరం పోవాలి? ఇట్లా అంటే రోడ్డు కనిపిస్తుందా? కనిపించిన తర్వాత రోడ్డు వస్తుంది.
మేము చికెన్ తెచ్చుకున్నాం చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దామని, కానీ వర్షం వల్ల అది అవ్వలే. మేము ఈ లొకేషన్కి వచ్చినప్పుడు లోకల్స్ ఒక 5 మెంబర్స్ వచ్చారు. మేము 10 మెంబర్సే ఉన్నాం ఈ వాటర్ ఫాల్ దగ్గర. చాలా బాగుంది. ఒకవేళ మీరు బైక్స్లో వస్తే లోకల్స్కి అడిగేసారండి, బైక్స్ కొంచెం లోపల వరకు వస్తాయి. అక్కడి నుంచి 1 కిలోమీటర్ ట్రెక్ ఉంటుంది. మీరు ఎలా వచ్చినా ఆ వేలోనే వెళ్ళండి. మాకు తెలియక చాలా టైం వేస్ట్ చేసాం. సిగ్నల్స్ కూడా సరిగ్గా ఉండవు అక్కడ.